హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మటన్ కర్రీని మంచి గ్రేవీ వచ్చేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో కంప్లీట్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడు చేసుకునే ఈ రెసిపీ రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, లేదా రోటీస్లోకి కానీ, పుల్కాస్లోకి కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ మటన్ తీసుకోవాలి. ఇక్కడ నేను దగ్గర ఒక 1/2 kg మటన్ తీసుకున్నానండి. దీన్ని బాగా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 teaspoon వరకు పసుపు, 1 teaspoon కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి. అండ్ 1 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 1 spoon వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. ఈ మటన్ పీసెస్కి మనం ఇప్పుడు యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ పట్టేలాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 minutes అయితే మ్యారినేట్ చేసుకోండి. దాని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ పీసెస్ని అందులో వేసేసి, సో ఇందులోకి ఒక 1/2 glass, అంటే ఒక 1/2 కన్నా కొంచెం ఎక్కువేనండి, 1/2 glass వరకు వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఎంతసేపు అంటే కనుక ఒక 6 to 7 విజిల్స్ రావాలండి. ఒకవేళ అది మటన్ కనుక కొంచెం బాగా ముదిరిన మటన్ అయితే కనుక 6 to 7 విజిల్స్ రానివ్వండి. లేదు లేతగానే ఉంది అనుకుంటే కనుక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో దీని తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక 1 to 2 spoons వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ ఉన్నాయి కదండి, 5 వెల్లుల్లిపాయలు, 4 ఎండుమిర్చి, కొద్దిగా అల్లం, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా, 1 చెక్క, ఇవన్నీ వేసుకొని లైట్గా మనం రోస్ట్ చేసేసుకోవాలి. ఈ మసాలా అన్నది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట, అందుకే ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం. ఈ విధంగా లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్, అంటే మీడియం కాదు, ఒక పెద్ద సైజులో ఆనియన్ని తీసుకొని సన్నగా పొడిగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని కూడాను ఇందులో యాడ్ చేసుకొని మనం దీన్ని కుక్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా టమాటాస్ కూడా బాగా కుక్ కావాలండి. అంతవరకు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో చేంజ్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు జీడిపప్పు వేస్తున్నట్టు చూపించడం మర్చిపోయాను. సో కొన్ని జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారబెట్టేసుకోవాలి. సో ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి. సో ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ అయితే రెడీ అవ్వాలి. సో ఈ విధంగా పేస్ట్ని అయితే రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ఇందాక ఏ కడాయిలో అయితే మనం కుక్ చేసుకున్నామో అదే కడాయిలో ఒక 1 to 2 spoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజులో ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే 5 పచ్చిమిరపకాయలని కూడా పొడిగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫాస్ట్గా వేగడం కోసం ఇందులోకి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఎప్పుడు చెప్పేదే కాబట్టి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి. సో ఇలా ఆనియన్స్ అన్నది కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 spoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఫ్రెష్గా నూరుకొని యాడ్ చేసుకుంటే కనుక మంచి టేస్ట్ ఇస్తుందండి. సో ఈ అల్లం వెల్లుల్లి యొక్క పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు దీన్ని కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదండి, ఆ పీసెస్ అన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు అంతటిని బాగా మిక్స్ చేసుకొని ఈ మటన్ని ఇంకొక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. మనం తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలండి, మరీ ఎక్కువగా తిప్పకండి, ఎందుకంటే మటన్ పీసెస్ అన్నవి ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి. ఈ విధంగా ఒక 5 minutes వరకు కుక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడాను మటన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే కనుక
పేస్ట్ ఉండడం వల్ల డైరెక్ట్గా కిందన అడుగంటుతుంది. సో జాగ్రత్తగా మనం మెల్లిగా కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో ఆ పేస్ట్ ఉంటుంది కాబట్టి, అలాగే మటన్ యొక్క వాటర్ ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని కూడా ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇంకెలాంటి వాటర్ అయితే ఇందులో యాడ్ చేయలేదు. అంటే దగ్గర ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని దీన్ని మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మటన్ అన్నది కుక్ అవుతుంటుంది కదా, ఈ టైంలోనే మీకు ఏమైనా స్పైసెస్ తక్కువైతే కనుక ఉప్పు కానీ కారం కానీ ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకోండి. దీనికి నేను కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు స్పైసెస్ అన్నీ కలుపుకొని దీన్ని మనం ఒక 5 to 7 minutes వరకు అయితే కుక్ చేసుకోవాలి. చూడండి మటన్ అన్నది బబుల్స్గా వస్తుంది కదా, ఈ టైంలో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 7 minutes అయితే కుక్ చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి, లేదంటే కిందన అడుగంటుతుంది. సో ఈ గ్రేవీ అంతా కూడా దగ్గరగా అయ్యేలాగా చేసుకోండి. మీరు కావాలంటే ఇంకా మటన్ కుక్ అవ్వలేదు అనుకుంటే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మీరు కుక్ చేసుకోండి. మరీ థిక్ గ్రేవీ కాకుండా కొంచెం పల్చగా ఉండేలా చేసుకుంటే కనుక చల్లారిన తర్వాత మనకి గ్రేవీ అన్నది థిక్ అవుతుంది. సో ఈ విధంగా గ్రేవీ అన్నది రెడీ అయిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒక 2 minutes కలుపుకొని కుక్ చేసేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.